Hi friends, welcome to Nifty analysis for 17th November 2025. ఒక్కసారి ఫ్రైడే మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 25,750 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ అదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్లో ఒక బౌన్స్ చూడడం జరిగింది. ఈ బేసిస్లో మనకు ఇవాల్టి ట్రేడ్ సెటప్ అనేది ఒకసారి చూస్తే మనకు మేజర్గా సపోర్ట్ అనేది 25,750 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఈ 750 సస్టైన్ అవుతే మార్కెట్లో హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ రోజు ఎంట్రీ గురించి మనం ఒక స్మాలర్ లెవెల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే 25,850 రేంజ్ అనేది మనకు సస్టైన్ అయ్యి ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనకి ఇక్కడ లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,990 నుంచి 26,060 ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ టార్గెట్ మనం చూస్తే ప్రీవియస్ హై ఏదైతుందో మనకు 26,010 ఈ రేంజ్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇది క్రాస్ అయితే ఫర్దర్గా 26,060 నుంచి 26,150 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్గా మనకు 25,850 లెవెల్ సపోర్ట్ తీసుకుని ఇక్కడి నుంచి మార్కెట్లో రివర్స్ అవ్వడం జరిగితే మనకు 26,000 ప్లస్ 26,050 ఆర్ 26,150 ఈ లెవెల్ టార్గెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. షార్ట్ చేయాలంటే మాత్రం 25,750 బిలోనే మనకు షార్ట్ ఛాన్స్ ఉంటుంది. లేదంటే మనకు ఎవ్రీ డిప్ బై ఆపర్చునిటీ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో 58,100 లెవెల్ అనేది ఆ రేంజ్ నుంచి మార్కెట్లో రివర్స్ చూడడం జరిగింది. ఈ బేసిస్లో ఇవాల్టి ట్రేడ్ సెటప్ మనం చూస్తే ఒకసారి 58,400 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్. వన్స్ 58,400 అనేది సస్టైన్ అవుతే మనకు హైయర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. మనకు ఫస్ట్ టార్గెట్ చూస్తే 58,650 నుంచి 58,800 అండ్ 850 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ మార్క్ చేసుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.